సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏదైతే కాంబినేషన్ మనం చూడాలనుకుంటున్నామో ఆ కాంబినేషన్ తాలూకు పిక్చర్ బయటకు వచ్చింది. మనం చాలాసార్లు చూసాము వాళ్ళిద్దరిని రకరకాల అకేషన్స్లో. కాకపోతే ఇది కాస్త హై ఇచ్చింది ఫ్యాన్స్ అందరికీ కూడా. అతి త్వరలో ఈ కాంబినేషన్ ఓకే అయిపోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చిందని చెప్పేసి అనుకోవాలి. మనందరూ తెలిసిందే, మెగాస్టార్ చిరంజీవి గారికి సందీప్ రెడ్డి వంగ అనేటువంటి డైరెక్టర్ ఎంతటి గొప్ప ఫ్యానో అని చెప్పేసి చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూస్లో నా ఫేవరెట్ హీరో, నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే కొన్ని సంవత్సరాలుగా ఒక ఫ్యాన్ కైండ్ ఆఫ్ ట్వీట్లు వేయటం ఆయన బర్త్డేకి మనం చూస్తూనే వచ్చాం. తన లవ్ అనేది ఏ విధంగా తను చూపించుకుంటూ వస్తున్నాడు. అలాగే తన ఆఫీస్కి కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దొంగ మొగుడు తాలూకు స్టిల్, ఐ థింక్ దొంగ మొగుడు అనుకుంటా, ఒక స్టిల్ ఎక్స్ప్రెషన్ని తన ఆఫీస్లో పెట్టుకోవడం అనేది. సో ఇప్పుడు అదే ఎక్స్ప్రెషన్ దగ్గర చిరంజీవి గారి ఫోటోని ఫ్రేమ్ కట్టించుకొని ఆఫీస్లో పెట్టుకున్నటువంటి అదే పిక్చర్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారు సందీప్ రెడ్డి వంగ గారు కలవటం. అది దేనికి అంటే, స్పిరిట్ ముహూర్తం అనేది జరుపుకుంది. సో ఆ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు బ్లెస్ చేయడానికి, తన బెస్ట్ విషెస్ని అందజేయడానికి అక్కడికి రావడం, ట్విట్టర్ వేదికగా అఫీషియల్గా సందీప్ రెడ్డి వంగ గారు చిరంజీవి గారికి థ్యాంక్ యూ చెప్పడం, ట్వీట్ వేయడం, ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నామో ఆఫ్టర్ రీఎంట్రీ, మెగా అభిమానులకి లేట్ 90s ఎర్లీ 80sలో మెగాస్టార్ చిరంజీవి గారి హవా, ఆయన క్రేజ్, ఆయన ఎలా అయితే చూసామో అలా మళ్ళీ ఎవరు ఏ డైరెక్టర్ కూడా చూపించలేకపోతున్నారు. మెగాస్టార్ స్థాయికి తగ్గ సినిమాలు వస్తున్నా, కలెక్ట్ చేస్తున్నా, కానీ ఇది సరిపోదు, మాకు ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఇది కాదు మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా. ఆయన చూపించాల్సినటువంటి కోణం ఇది కాదు. డిఫరెంట్ యాంగిల్లో మెగాస్టార్ చిరంజీవి గారిని మేము చూడాలనుకుంటున్నాం. అది ఏంటో ఎలాంటిదో ఎవరికి తెలియదు. సో దాన్ని ఎవరు చూపిస్తారు, ఎవరి వల్ల అవుతుంది అంటే, నన్ను అడిగితే అది ప్రజెంట్ ఒక రాజమౌళి గారి వల్ల అవుతుంది అండ్ సందీప్ రెడ్డి వంగ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. నన్ను అడిగితే పర్సనల్గా ఇంకెవ్వరు కూడా మెగాస్టార్ స్థాయిని విజన్ చేసుకొని తెర మీద ఇప్పుడు జెన్జీ కిడ్స్కి పరిచయం చేయాలి ఒక కొత్త మెగాస్టార్ని అంటే, అది కేవలం సందీప్ రెడ్డి వంగ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. ఇది మాత్రం 100% వాస్తవం. స్పిరిట్ ఇంకా ఇప్పుడే జస్ట్ ముహూర్తం జరుపుకుంది, అది షూటింగ్ కంప్లీట్ అయ్యి దాని అప్డేట్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్, రిలీజ్ డేటు, సో ఇవన్నీ వచ్చేటప్పటికి మినిమం 1.5 year అయితే పడుతుంది. సో అటు బాసుకు కూడా మినిమం 1.5 year అయితే పడుతుంది. ఈజీగా 2-3 years అయితే ఈజీగా ఇద్దరికి వాళ్ళ లైనప్స్ని ఫినిష్ చేసుకోవడానికి పడుతుంది. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి ఒక కథ తీసుకొని వచ్చి, ఖచ్చితంగా ఆయనకి ఉంది ఆలోచన, స్పిరిట్లో ప్రభాస్ వాళ్ళ నాన్నగా యాక్ట్ చేస్తారని చెప్పేసి ఎవరో యూట్యూబర్ అడిగితే, లేదు మెగాస్టార్ చిరంజీవి గారితో నేను సోలో సినిమానే చేస్తానని చెప్పేసి చెప్పడంతో ఫ్యాన్స్ అందరికీ తెలియనటువంటి హై, మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఇది, సందీప్ రెడ్డి వంగ. అండ్ ఇది అసలైనటువంటి ఫ్యాన్ బాయ్ తాండవం, ఇది అసలైనటువంటి ఫ్యాన్ బాయ్ విధ్వంసం. ఆబ్వియస్లీ మనం ఓజీ చూసాము, గబ్బర్ సింగ్ కూడా ఫ్యాన్ బాయ్నే చూసాము, కానీ వీటన్నిటికి మించి ఒక సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ చిరంజీవి గారిని చూపించే విధానం ఏదైతే ఉండిద్దో, జరగబోద్దో ఫ్యూచర్లో, అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నా భూతో నా భవిష్యత్. ఇది మాత్రం గుర్తుపెట్టేసుకుంటే ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. హైప్ కానీ, దానమ్మ ఈ బాక్స్ ఆఫీస్ రికార్డులు కానీ, ఇంకేమైనా అనుకోవచ్చు. ఇక మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ అయిపోద్ది అది ఫిలిం లవర్స్ అందరికీ, ఇంకా ఫ్యాండమ్తో సంబంధం లేకుండా. సో జస్ట్ వెయిట్ ఫర్ ద డెడ్లియెస్ట్ కాంబినేషన్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, సందీప్ రెడ్డి వంగ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఈ కాంబినేషన్ గురించి మీరు ఎంతలా ఎదురు చూస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కాంబినేషన్ మీద ఉన్నటువంటి మీకు ఎక్స్పెక్టేషన్స్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.